కడప జిల్లా జమ్మలమడుగు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అతి చేస్తున్నారని, ఇలాగే చేస్తే చెప్పు దెబ్బలు తప్పవంటూ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ హయాంలోనే తనను ఏమీ చేయలేకపోయారని, వాళ్లకు సినిమా చూపిస్తామని హెచ్చరించారు. అంటే ఏమైనా సీనియారిటీ నాకు ఉంది, మంత్రులతో మాట్లాడే గుణం ఉంది. కలెక్టర్ గారు పర్సనల్గా రోజుకు 4 సార్లు మాట్లాడుతున్నాం, ఎస్పీ గారితో మాట్లాడుతున్నాం. లా అండ్ ఆర్డర్ ఎక్కడన్నా ప్రాబ్లం ఉందా, మన దాంట్లో గలాటలు జరిగితే మేము పాజిటివ్గా మన కార్యకర్తలు కాపాడుతున్నామా లేదా? మళ్ళీ చెప్తాడా, రామసుబ్బారెడ్డి అతి ఎక్కువైతే ఇంకా జరిగేది చెప్పుదెబ్బలు పడేది గ్యారంటీ. అది అతని గ్యారంటీ అయితే జరగదు. ఇప్పుడు చూసినాం, మాకు అంతా చూసినాం, మా ఇంట్లో మా మనుషులు నష్టపోయినాం, మాకు రకరకాల సమస్యలు ఇచ్చాయి. సెంట్రల్ జైలు చూసినాం, అతనికి సుప్రీంకోర్టులో కూడా మా పుణ్యమా అని అతను బయటపడేది. ఏంది ఈరోజు ధర్నా? నేనైతే కలెక్టర్ గారికి చెప్పింటి, ఏం ధర్నా చేసి సారీ పంపించమంటే వదిలే సార్, ఏదైనా వాళ్ళు కెలుకుతుంటారంటే ఆయన ఎందుకు మనం దాంట్లో ఎంటర్ కాకూడదని నేను కడప జిల్లా జమ్మలమడుగు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అతి చేస్తున్నారని, ఇలాగే చేస్తే చెప్పు దెబ్బలు తప్పవంటూ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ హయాంలోనే తనను ఏమీ చేయలేకపోయారని, వాళ్లకు సినిమా చూపిస్తామని హెచ్చరించారు కూడా. ఇక రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అతి చేస్తున్నారని, ఇలాగే చేస్తే చెప్పు దెబ్బలు తప్పవంటూ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కడప ప్రతినిధి షబీర్ అలీ ఫోన్ ద్వారా అందిస్తారు. షబీర్, చెప్పండి. జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అతి చేస్తే చెప్పుతో కొడతానని వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పైన ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. నిన్న జమ్మలమడుగులోని రిపబ్లిక్ క్లబ్ లో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో పాటు జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి 6 మండలాల కూటమి నాయకులతో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కూటమి నాయకులతో పాటు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ నెల 3వ తేదీ సీఎం చంద్రబాబు నాయుడు జిఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులను పరిశీలించడానికి కార్యక్రమానికి వస్తున్నారని ఈ సమావేశం నిర్వహించారు. అంతేకాకుండా వైసీపీ నాయకులు గతంలో జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడానికి నిన్న గతంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ ఏర్పాట్లకు కార్యక్రమాలను చేపట్టారని చెప్పి, అందుకోసమే జిందాల్ పరిశీలనకు వెళ్ళడానికి వైసీపీ కార్యకర్తలను పెద్ద ఎత్తున మోహరించడం జరిగింది. నిన్న ఆ క్రమంలో ఎమ్మెల్యే జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అతి చేస్తే చెప్పుతో కొడతానని వైకాపా నేతలకు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రామసుబ్బారెడ్డి చాలా అతి చేస్తున్నాడని, ఇలాగే చేస్తే చెప్పుతో కొడతానని మాస్ వార్నింగ్ ఇచ్చారు. వైకాపా నేతలు తనపై అనేక కేసులను బనాయించారని, అధికారంలో ఉన్నా కూడా వైకాపా నేతలు నా బొచ్చు కూడా పీకలేరని, నా కుటుంబానికి కేసులు ఎన్నో పెట్టారని, జైలు కొత్త కాదని, ఫ్యాక్షన్ రాజకీయాలలో తన కుటుంబం సభ్యులను సైతం కోల్పోయానని, ప్రభుత్వం
కూటమి ప్రభుత్వంలో మరో 3 సంవత్సరాల అధికారంలో ఉంటుందని, అప్పటిలోగా వైకాపా నేతలకు సినిమా చూపిస్తానని బీజేపీ ఎమ్మెల్యే జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఘాటు విమర్శలు చేసిన పరిస్థితి రవలి. థ్యాంక్ యూ షబీర్.